రాష్ట్రంలో చాలా మంది పిల్లలు డిగ్రీ కోర్సెస్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఆ స్కిల్స్ మరి కాస్త అప్‌గ్రేడ్ చేయడానికి కొత్త రకంగా అయితే డిజైన్ చేశారండి. అనుకుంటున్నారా? మీకు ఇప్పటి నుంచి ఫీల్డ్ వర్క్ అనేది తప్పనిసరి చేశారు. సో, మీరు ఫీల్డ్‌లో తిరిగి మీరు మీకు మీరుగానే ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవడమే ఈ కొత్త కోర్స్ యొక్క ఉద్దేశం. సో, మన డిగ్రీ ఎలా మారబోతుంది అని మాట్లాడుకుందాం. నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ. ఇక డిగ్రీ పీజీలో ఫీల్డ్ వర్క్ తప్పనిసరి. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పేరుతో కొత్త పాలసీ. స్టూడెంట్ల కోసం 38 రకాల లెర్నింగ్ మార్గాలు, 15-20% క్రెడిట్ల కేటాయింపు. సో, మీకు ఏవైతే ఈ కొత్తగా లెర్న్ చేయడానికి అవకాశాలు ఇచ్చారో వాటికి క్రెడిట్ పాయింట్లు కూడా ఉంటాయండి. ఓకేనా? మనకి ప్రాక్టికల్స్కి ఎలాగైతే మార్క్స్ ఉంటాయో వీటికి కూడా పాయింట్స్ ఉంటాయి. స్టార్టప్ ఐడియాలు, హ్యాకథాన్స్, కమ్యూనిటీ సర్వీసెస్కి కూడా క్రెడిట్లు. సో, స్టార్టప్ ఐడియాస్కి మీరు డిగ్రీస్ చేసిన పిల్లలు వీళ్ళకి కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటాయి. ఆ ఐడియాస్కి, హ్యాకథాన్స్కి, కమ్యూనిటీ సర్వీసెస్కి కూడా క్రెడిట్స్ ఇవ్వబోతున్నారు. రెగ్యులర్ పాఠాలకు ఆటంకం కలగకుండా నిర్వహణ, ఫీల్డ్ వర్క్ చేస్తేనే చేతికి పట్ట. సో, ఏవైతే మనకి ట్రెడిషనల్గా క్లాసెస్ జరుగుతాయో వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక ఫీల్డ్ వర్క్ చేస్తేనే మీకు డిగ్రీ పట్టా కూడా ఇస్తామంటున్నారు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టు స్టూడెంట్లను రెడీ చేసే పనిలో విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి. సో, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయమే. ఏదైతే మన పూర్వీకులు అంటే మన ఫాదర్స్ కానీ మన తాతయ్య వాళ్ళు కానీ ఆ చదివిన సిలబస్సే మనము ఇంకా చదువుతున్నాం. సో, ట్రెండ్ మారుతోంది బట్ సిలబస్ మారట్లేదు అని మనం మాట్లాడుకుంటున్నాం కదా చాలా రోజుల నుంచి. దానికి అనుగుణంగానే ప్రస్తుతానికైతే డిగ్రీలో ఆ స్టెప్ అయితే పడిందండి. ఓకేనా? ఈ స్కూల్ పాఠాల్లో ఏవైతే ఎమర్జెన్సీ వాటిని ఇంక్లూడ్ చేస్తామంటున్నారో ఎమర్జెన్సీ పాఠాలకు అది ఇంక్లూడ్ చేయాల్సింది. ఇంకా చాలా ఇంక్లూడ్ చేయాలి. స్కూల్ టెక్స్ట్ బుక్స్లో డిగ్రీ కానీ ఇంటర్ కానీ చాలా ఇంక కొత్త సబ్జెక్ట్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఇంకా ఎథిక్స్ లాంటి సబ్జెక్ట్స్ మేము కేవలం మనం యూపీఎస్సీలోనే చదువుతూ ఉంటాం. అలా కాదు, ఖచ్చితంగా అవి మన స్కూల్ టెక్స్ట్ బుక్స్లో కూడా పెట్టాల్సిన సబ్జెక్ట్స్. సో, అంటే కొంచెం టైం బీయింగ్ ఆ సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం లేకపోలేదు. ఏవైతే పాత సిలబస్ ఉందో ఆ సిలబస్ కూడా చేంజ్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? ఎందుకంటే ట్రెండ్ మారుతున్నప్పుడు టెక్స్ట్ బుక్స్ కూడా మారాలి. ఓకే? పుస్తకాల్లోని పాఠాలకు సమాజంలోని పరిస్థితులకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చేందుకు సర్కార్ రెడీ అయింది. కేవలం 4 గోడలకే పరిమితమైన మూసు చదువులకు స్వస్తి పలుకుతూ సమాజమే క్లాస్ రూమ్గా, ప్రపంచమే ల్యాబ్గా మార్చేలా కొత్త విధానం తీసుకొస్తుంది. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇకపై కేవలం క్లాస్ రూమ్ చదువులే కాదు, ఫీల్డ్ వర్క్ కూడా తప్పనిసరి కానుంది. ఆయా కోర్సుల్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే అనుభవాత్మకమైన విద్య పేరుతో కొత్త విధానాన్ని ఉన్నత విద్యా మండలి తీసుకొస్తుంది. థియరీ నాలెడ్జ్ను ప్రాక్టికల్ స్కిల్స్తో జోడించి కాలేజీ నుంచి బయటకు రాగానే ఉద్యోగం సాధించేలా విద్యార్థులను ఇండస్ట్రీ రెడీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయబోతుంది. సో, ఇండస్ట్రీ రెడీ, ఇండస్ట్రీ అవసరాలకి అనుగుణంగా మనం రెడీ అవ్వాలి. సో, కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటికి కావాల్సినవి ఏంటో కనీసం ఆ సిలబస్లో ఉండవు. సో, ఆ సిలబస్లో ఇంక్లూడ్ చేస్తేనే కదా రేపు ఆ కంపెనీకి వెళ్ళి మనం వర్క్ చేయగలుగుతాం. అది డిగ్రీ అయినా ఇంజనీరింగ్ అయినా ఎవరైనా కూడా అప్డేట్ అవ్వాలండి. ఆ కరికులం ఏదైతే ఉంటుందో దాన్ని కంపల్సరీ చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే ఉన్నవన్నీ తీసేయాలంటే కాదు. కంపెనీస్ అవసరానికి ఏవైతే ఉంటాయో, ఇప్పుడు సిఎస్సి బ్రాంచ్ అనుకోండి, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఏ అవసరమో ఆ కోర్సు లేదంటే ఆ లాంగ్వేజెస్ నేర్పించడం, లేదా ఇలాగ డిగ్రీ అనుకోండి, ఇప్పుడు ఈ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి జాబ్స్ రోల్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా? కొత్త విధానం ప్రకారం కోర్సు పూర్తయ్యేలోపు విద్యార్థులు నిర్ణీత క్రెడిట్లను సాధించాలి. ఎన్ఈపీ గైడ్లైన్స్ ప్రకారం యూజీ, పీజీ విద్యార్థులకు 15-20% క్రెడిట్స్ పెడుతున్నారు. వీటన్నిటికి ఫీల్డ్ వర్క్ ప్రాజెక్టుల ద్వారానే సంపాదించాల్సి ఉంటుంది. అవి చేయకపోతే విద్యార్థులకు పట్టా అందదు. వీటిని అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అంటే ఏబీసీలో కూడా నమోదు చేస్తారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రతి సెమిస్టర్ చివరిలో దీన్ని అమలు చేయబోతున్నారు. ఈ కొత్త విధానంతో రెగ్యులర్ పాఠాలకు ఎలాంటి ఆటంకం కలగదు. ఇది ఒక కొనసాగింపు ప్రక్రియలా సాగుతుంది. సెమిస్టర్ల మధ్యలో వచ్చే సెలవులు, నిర్ణీత సమయాల్లో విద్యార్థులు ఫీల్డ్కు వెళ్లాల్సి ఉంటుంది. దీనికోసం విద్యార్థులు పైసా ఖర్చు చేయాల్సిన పని లేదు. కాలేజీలే స్థానిక పరిశ్రమలు, ప్రభుత్వ ఆఫీసులు, ఆసుపత్రులు, ఎన్జీఓలతో ఒప్పందాలు కుదుర్చుకొని స్టూడెంట్లకు అవకాశం కల్పిస్తారు. సో, కొన్ని స్కూల్స్ అయితే, కొన్ని హాస్టల్స్ ఇలా వీటిలో అయితే ఫాలో అవుతూ ఉంటారు. ఓకేనా? వాళ్ళకి స్కిల్ టెస్ట్లు పెడుతూ ఉంటారు. ఆ స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే వాళ్ళు డివైడ్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ కూడా ఇంచుమించుగా ఈ క్రెడిట్స్ ఏవైతే పెట్టడం వల్ల అంటే మీకు
మీ రెగ్యులర్ షిఫ్ట్స్కి అంటే రెగ్యులర్ టైమింగ్స్కి ఏమీ ఇబ్బంది కలగకుండా మీ క్లాసెస్ ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతాయండి. ఏవైతే ఎక్స్ట్రా హాలిడేస్ అవి ఉంటాయో వాటిలో మీరు ఫీల్డ్స్కి వెళ్ళడం, లేదంటే ఏవైతే అవి హాస్పిటల్స్ కానీ అగ్రికల్చర్ ఫీల్డ్స్ కానీ బయటికి వెళ్ళి ఆ క్రెడిట్స్ అనేవి సంపాదించుకు రావాలి. ఓకేనా, అలా ప్లాన్ చేస్తున్నారు. సో అసలు ప్రభుత్వం అట్లీస్ట్ ఒక స్టెప్ వేసిందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీరు మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ సహా పలు కోర్సుల్లో ప్రస్తుత చదువులు సమాజ మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా లేవనే విమర్శలు ఉన్నాయి. ఈ గ్యాప్ను పూడ్చేందుకు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ను విద్యాశాఖ డిజైన్ చేసింది. విద్యార్థులు చదువుతున్న సబ్జెక్టులను సమాజంలోని సమస్యలతో అనుసంధానం చేయడం దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోనూ ఇంటర్న్షిప్లు, ఫీల్డ్ వర్క్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే సూచనతో ఉండడంతో దానికి తగ్గట్టుగా TGCHE చర్యలు చేపట్టింది. ఇందులో అనుభవాత్మకమైన విద్యతో భాగంగా ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్ వర్క్, కమ్యూనిటీ సర్వీస్తో పాటు ఫీల్డ్ వర్క్ తదితర అంశాలను చేర్చారు. స్టూడెంట్ల కోసం 38 రకాల లెర్నింగ్ మార్గాలను TGCHE సూచిస్తోంది. గ్రామాల్లో పర్యటించి అక్కడి సమస్యలు చూడడం, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల పనితీరు గమనించడం, మున్సిపల్ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించడం లాంటివి ఇందులో ఉన్నాయి. వీటితో పాటు స్టార్టప్ ఐడియాలు, హ్యాకథాన్స్, కమ్యూనిటీ సర్వీస్ ద్వారా కూడా క్రెడిట్లు సాధించవచ్చు. మొత్తం మనకి 38 రకాలుగా ఉన్నాయండి. మీకు నచ్చింది, మీకు కుదిరింది సెలెక్ట్ చేసుకుని ఆ క్రెడిట్స్ అయితే మనం తెచ్చుకోగలుగుతాం. ఓకేనా. ఇది విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు సామాజిక బాధ్యతను పెంచుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమలు కాబోతుంది. సో ఇప్పుడు ఎవరైతే డిగ్రీస్, పీజీ చేస్తున్న విద్యార్థులు ఉన్నారో మీకు క్రెడిట్స్ రావాలంటే మీరు ఫీల్డ్లోకి వెళ్లాల్సిందే. ప్రతి విద్యా సంస్థలో ఈ విధానం సజావుగా సాగేందుకు ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సెల్ను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి ఒక సీనియర్ ఫ్యాకల్టీ నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. డిపార్ట్మెంట్ స్థాయిలో కోఆర్డినేటర్లు ఉంటారు. ప్రతి విద్యార్థికి ఒక ఫ్యాకల్టీ మెంటార్తో పాటు క్షేత్రస్థాయిలో వారు పనిచేసే సంస్థ నుంచి ఒక సూపర్వైజర్ ఉంటారు. వీరు విద్యార్థి పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ గైడ్ చేస్తూ ఉంటారు. ఈ విధానంలో సాంప్రదాయంగా ఉండే రాత పరీక్షలు ఉండవు. విద్యార్థి క్షేత్రస్థాయిలో నేర్చుకున్న అంశాలను రిఫ్లెక్టివ్ జర్నల్, అనుభవాల డైరీ రూపంలో రాయాల్సి ఉంటుంది. చేసిన పనికి సంబంధించిన ఫోటోలు, రిపోర్ట్లు, వీడియోలతో ఒక డిజిటల్ పోర్ట్ఫోలియో సిద్ధం చేయాలి. దీనిపైన వైవా, ప్రజెంటేషన్ ఆధారంగా ఫ్యాకల్టీ కమిటీ మార్కులు, క్రెడిట్లు కేటాయిస్తారు. త్వరలోనే యూనివర్సిటీల వారీగా ఫ్యాకల్టీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అకాడమిక్ క్యాలెండర్లో దీనికి తగిన స్థానం కల్పించబోతున్నారు. సో ప్లాన్స్ అన్ని రెడీ అయిపోయినట్టే కనిపిస్తున్నాయండి. ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో కొన్ని రోజుల్లో అయితే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మనకు తెలిసిన ఫ్యాకల్టీ అండర్లోనే మనం వర్క్ చేస్తాం. మనకి మెంటర్స్ ఉంటారు. సో అంతా పకడ్బందీగానే ఉంది. ఓకేనా. ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ని మీరే, అనుభవాల డైరీ అంటే రిఫ్లెక్టివ్ జర్నల్ని మీరే రెడీ చేయాలి. దానికి సంబంధించి వైవా ఉంటుంది, జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ కూడా సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉండాలి. ఓకేనా. అసలు దీనికి సంబంధించి TGCHE చైర్మన్ ఏమంటున్నారో చూద్దాం. సొసైటీకి కనెక్ట్ చేసేందుకే, విద్యార్థులను సొసైటీకి కనెక్ట్ చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నాం. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం సాధించడంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ విధానం తొలగిస్తుంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. టెక్నికల్, మేనేజ్మెంట్ విద్యార్థులే కాకుండా ఆర్ట్స్, సైన్స్ స్టూడెంట్లకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. రెగ్యులర్ పాఠాలకు డిస్టర్బ్ కాకుండా దీన్ని అమలు చేస్తాం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానానికి ప్రాధాన్యత ఉంది. ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, TGCHE చైర్మన్. సో చైర్మన్ చెప్తున్న మాటలవి మిమ్మల్ని సమాజానికి కనెక్ట్ చేయడంలో భాగంగా తీసుకువచ్చిన కొత్త ప్రణాళికలు ఇవి. ఓకేనా. కొత్త పాలసీ. గతంలో అయితే ఎడ్యుకేషన్ ఎప్పుడూ కూడా అంటే పూర్వంకి వెళ్ళి మాట్లాడుకున్నా, లేదంటే ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మాట్లాడుకున్నా సమాజంతో మమేకమైన చదివే ఉండేది. ఓకేనా. బట్ ఇప్పుడు అలా లేదు. అసలు ఎక్కడ స్కూల్స్ ఉంటున్నాయో, ఏ రూమ్లో పెట్టి క్లాసెస్ చెప్పేస్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. అంత భయంకరంగా ఉంది పరిస్థితి. సో ఓకే, ఇప్పటికైనా మారాలని కోరుకుందాం. ఒక అడుగు పడినట్టు అనిపిస్తోంది. ఇంకా స్కూల్ సిలబస్లు, ఇంటర్మీడియట్ సిలబస్లు, ఇంకా కొన్ని డిగ్రీస్, ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా మారాలండి. కరిక్యులమ్స్ అన్నీ కూడా మారుతూ ఉండాలి. అవసరమైనవి ఇంక్లూడ్ చేస్తూ, అనవసరమైనవి తీసేస్తూ కూడా ఉండాలి. ఓకేనా. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి దీనిపైన. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.